పురాతన భారతీయ సంస్కృతిలో అస్త్రాలు అనేవి కేవలం యుద్ధ సాధనాలే కాదు, అవి ధర్మం, జ్ఞానం, తపస్సు, నియంత్రణలకు ప్రతీకలు. మన ఇతిహాసాలు, పురాణాల్లో అస్త్రాలు దేవతల అనుగ్రహంతో, ఋషుల ఆశీర్వాదంతో పొందబడతాయని చెప్పబడింది. అస్త్రం ఉపయోగించడానికి శక్తి మాత్రమే కాదు, నీతి కూడా అవసరం. అర్హత లేనివాడు అస్త్రాన్ని ఉపయోగిస్తే అది వినాశనానికి దారితీస్తుందని గ్రంథాలు హెచ్చరిస్తాయి. అందుకే అస్త్రాల విద్యను గురు శిష్య పరంపరలో కఠిన నియమాలతో బోధించేవారు. కొన్ని అస్త్రాలు మంత్రశక్తితో ప్రయోగించేవి, కొన్ని మంత్రంతోనే ఉపసంహరించేవి. ఇది ఆయుధాలపై సంపూర్ణ నియంత్రణను సూచిస్తుంది. ఈ భావన చూస్తే పురాతన భారతీయులు శక్తిని కాదు, శక్తిపై బాధ్యతను ఎక్కువ ప్రాముఖ్యంగా ఇచ్చారని అర్థమవుతుంది. పురాతన భారతీయ గ్రంథాలలో ప్రస్తావించబడిన కొన్ని శక్తివంతమైన అస్త్రాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మాస్త్రం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టించిన అత్యంత విధ్వంసక అస్త్రం ఇది. ఇది ఎప్పుడూ గురి తప్పదు. దీనిని ప్రయోగించినప్పుడు భయంకరమైన అగ్ని ఉద్భవిస్తుంది. అయితే దీనిని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ధర్మరక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలి. జ్ఞానం లేనివాడు దీనిని వాడితే సృష్టికే ముప్పు వాటిల్లుతుంది. ఇక రెండోది సుదర్శన చక్రం. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన ఆయుధం ఈ సుదర్శన చక్రం. ఇది మనోవేగంతో ప్రయాణించి శత్రువులను సంహరించి తిరిగి విష్ణువు చేతికి చేరుతుంది. ఇది కాలానికి, ధర్మానికి ప్రతీక. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దీని ప్రధాన ఉద్దేశం. ఇక మూడోది పాశుపతాస్త్రం. లయకారుడైన శివుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన అస్త్రం ఇది. కంటితో చూసి, మాటతో లేదా మనసుతో దీనిని ప్రయోగించవచ్చు. ఇది సమస్త జీవరాశిని నాశనం చేయగల శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని ఎప్పుడూ ధర్మబద్ధంగా, అత్యంత జాగ్రత్తగా ఉపయోగించాలి. నారాయణాస్త్రం విష్ణువు యొక్క మరొక భయంకరమైన అస్త్రం. దీనిని ప్రయోగించినప్పుడు ఆకాశం నుండి బాణాల వర్షం కురుస్తుంది. దీనికి ఒకే ఒక విరుగుడు ఉంది, శరణాగతి. ఆయుధాలు వదిలేసి లొంగిపోయిన వారిని ఇది ఏమీ చేయదు. అహంకారాన్ని వీడాలని ఇది సూచిస్తుంది. శక్తి ఆయుధం. ఎవరి మీద దీనిని ప్రయోగిస్తారో వారు ఎంతటి వారైనా సరే పడగొడుతుంది. ఈ అస్త్రాలన్నీ మనకు ఒకటే పాఠం నేర్పుతాయి. శక్తి ఎంత గొప్పదైనా అది ధర్మానికి కట్టుబడి ఉండాలి. బాధ్యత లేని శక్తి విధ్వంసానికి దారితీస్తుంది. కానీ జ్ఞానంతో కూడిన శక్తి లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది.